సత్యసాయి జిల్లాలో జరిగిన దాని గురించి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా 2034 దాకా మరి రాహుల్ గాంధీ ప్రధాని అభివృద్ధి, 2034 దాకా నేనే సీఎం, ఆ తర్వాత కాంగ్రెస్కి అధికారం వచ్చినా నేను సీఎంగా ఉండను, 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళతా, ఎవడు అడ్డుపడ్డా మూసీని ప్రక్షాళన చేసి తీరుతా, డ్రగ్స్ను అరికడతా, ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలైతే చేశారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు, సోనియా గాంధీ లేకుంటే 1000 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్లో తాను చేరినప్పుడు అధికారంలో లేదని అయినా చేరానని గుర్తు చేశారు. మనసుకు నచ్చినట్లే చేస్తే తప్ప అవకాశవాదిగా మారారన్నారు. నిబద్ధతతో పార్టీలో చేరినందుకే గాంధీ కుటుంబం తనకు అవకాశం ఇచ్చిందన్నారు. ప్రధానిగా మోడీ, ముఖ్యమంత్రిగా తాను అధికార కార్యక్రమంలో మాట్లాడుకున్నామని, గత ప్రభుత్వం కేంద్రంతో కయ్యం పెట్టుకుందన్నారు. నిధుల కోసం కలిసి రావాలని ప్రధాని అడిగారే తప్ప వ్యక్తిగతంగా కాదన్నారు. రాజకీయాల్లో తన కమిట్మెంట్ గురించి ప్రధానికి తెలుసన్నారు. మైక్ల ముందే మాట్లాడుకున్నాం తప్ప రహస్యంగా లేదన్నారు. ప్రధాని కామెంట్తో తనకున్న పొలిటికల్గా ఉన్న డిమాండ్ తేలిందన్నారు. తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా ఇది సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఆ తర్వాత కాంగ్రెస్కు అధికారం వచ్చినా నేను సీఎంగా ఉండను, 2034 దాకా నేనే సీఎంగా ఉంటా, ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా, డ్రగ్స్ను అరికడతా, ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీని అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ను దేశంలో అధికారంలోకి తేవాలని రాహుల్ గాంధీకి లక్ష్యం ఉందని, కానీ ప్రధాని కావాలన్న లక్ష్యం లేదని స్పష్టం చేశారు. వికారాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని పదవి తీసుకోవాలని తానే రాహుల్ గాంధీకి చెప్పి ఒప్పించానన్నారు. గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర తనకు చాలా చొరవ ఉందని చెప్పుకొచ్చారు. తన గీత తాను దాటానని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ వేదికగా వేటు న్యూస్ కాంక్లేవ్లో సీఎం మాట్లాడారు. రాహుల్ను కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ప్రకటించి ఏడాది ముందే కూటమి పార్టీలను రాహుల్ ప్రధానిగా ఒప్పిస్తామన్నారు. టీడీపీలో 10 ఏళ్లు పనిచేశానని సీఎం చంద్రబాబు ఇప్పటికీ తాను గౌరవిస్తానని ప్రస్తావించారు. పార్టీని వదిలిపెట్టిన తన నాయకుల మధ్య మంచి సంబంధాలు ఉండడం చాలా అరుదని తెలిపారు. పార్టీని వదిలిపెట్టే సమయంలో విజయవాడకు వెళ్లి చంద్రబాబుకు చెప్పి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు జనం స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్నారన్నారు. దేశానికి కూడా సేవలు అందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైతే చేశారు. ఇక తదుపరి చూసుకుంటే 2024 నుంచి 34 వరకు కాంగ్రెస్ ప్రజలు అధికారంకి ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2034 తర్వాత తాను తెలంగాణలోనే ఉంటానని, ఇక్కడ ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. 10% జీడీపీని తెలంగాణ దేశానికి ఇచ్చేలా పనిచేస్తామన్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు. 2034 తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఉండనని, తర్వాత తరానికి అవకాశం ఇస్తానన్నారు. దేశానికి కూడా సేవలు అందిస్తామన్నారు. తన అనుభవాన్ని దేశం కోసం పంచుతామని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసిన తర్వాత ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియని, జూబ్లీహిల్స్ నుంచి గ్రామాలకు వెళ్లిన తనకు రాజకీయాలతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉందో తెలుసునన్నారు. గ్రామంలో పేద రైతులు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎలా ఉంటారో తెలుసని, ప్రభుత్వాలు మారిన పాలసీలు, పథకాలు కొనసాగాలని ఆయన తెలియజేశారు. శంషాబాద్లో బుల్లెట్ ట్రైన్ హబ్ అన్నారు. అదేవిధంగా రాష్ట్ర దేశాభివృద్ధికి మహిళలు గ్రోత్ ఇంజిన్ అన్నారు. సామాజిక బాధ్యతతోనే పదవులు అన్నారు. డ్రగ్స్ తలుచుకుంటేనే వణుకు పుట్టాలి అని కూడా మరి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తను ఓపెన్ హార్టెడ్గా మాట్లాడటం జరిగింది. ఇది కేవలం నేనేదో రహస్యాలు మాట్లాడలేదు, కలిసి పనిచేద్దామని అంటే అర్థం ఏంటంటే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలో ముఖ్యమంత్రిగా నేను సక్సెస్ అయ్యాను. గత ప్రభుత్వం ప్రధానితో కయ్యాలు పెట్టుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో వెనుకబడిందే తప్ప దీన్ని అలవలు చెలవులు చేయకండి. ప్రధాని నరేంద్ర మోడీ నాతో మాట్లాడిన మాటకి నా యొక్క సక్సెస్ దీనికి గర్వకారణం. 2034 వరకు కూడా నేనే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి మరొక్కసారి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఒక గట్స్ ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని మనం భావించవచ్చు. ఇక తదుపరి చూస్తే
భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు ₹3 పైగా పెంపు. దేశీయ చమురు మార్కెట్ కంపెనీలు పెట్రోల్పై ₹3.42, డీజిల్పై ₹3.26 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిణామంతో హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర 110కి, డీజిల్ ధర ₹98.96కు చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం లీటర్ పెట్రోల్ ధర ₹111.63, డీజిల్ ధర ₹96.36గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹113.53, డీజిల్ ధర ₹101.17గా. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని వచ్చిన ఆందోళన మధ్య అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు భారీగా పెరిగాయి. అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి చమురు సంస్థలు ఈ ధరల పెంపును వినియోగదారులకు మోపాయి. కాగా పెట్రో భారంపై రాజకీయ పక్షాలు కూడా మండిపడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను పెట్రోల్ బాగబగలైతే మరి అందుకున్నాయి అని తెలియజేయటం అయితే జరిగింది. ఏపీలో బంగారం గనులు ఈ ఏడాది 600 కిలోల ఉత్పత్తి ఎంఎంసీఏ ప్రారంభంలో చంద్రబాబు చెప్పారు. దేశానికి రక్షణ శక్తిగా రాయలసీమ కూడా ఉంటుందని ఆయన తెలియజేశారు. పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు కేంద్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని దేశానికే రక్షణ శక్తిగా అభివర్ణించడమే కాకుండా రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తిలోనూ రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతుందని సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగానే కాకుండా సహజ వనరుల వినియోగంలోనూ దూసుకుపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో బంగారం అంటే కేజీఎఫ్ గుర్తుకు వచ్చేదని, కానీ ఇకపై జేజీఎఫ్ గుర్తుకు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తెలియచేయడం జరిగింది. ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి కానుందని, రెండో ఏడాది నాటికి 1500 కిలోలు చేరుతుందని చెప్పారు. ఇక భవిష్యత్తులో దేశంలోనే బంగారం ఉత్పత్తికి ఏపీ ప్రధాన చిరునామాగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని కనుగొనండి. భారతీయ పండుగల తెలుగు కవిత్వం, వార్తా పోడ్కాస్ట్, తెలుగు సంగీతం, వార్తా బులెటిన్. పుట్టపర్తి నుంచి గగన గర్జన ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రాధాన్యత దేశం గర్వహించే వ్యూహాత్మ రక్షణ కేంద్రంగా పుట్టపర్తి రూపుదిద్దుకుపోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలకు తయారు చేసే ఎంఎంసీఏ ప్రాజెక్టుతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 15,000 కోట్లకు పైగా పెట్టుబడులతో రానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కేవలం 36 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చి జెట్ స్పీడ్తో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని ఆయన గుర్తు చేయటం అయితే జరిగింది. ఇక తదుపరి చూస్తే విజయ్ బాటలో విజయన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే చీఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మర్యాదపూర్వకంగా కలవగా ఇప్పుడు కేరళలో కాబోయే సీఎం విడి సతీశన్ కూడా అదే దారిలో నడిచాడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఆయన నివాసానికి వెళ్ళి కలిశారు. ఈ సందర్భంగా విజయన్ విడి సతీశన్కు శుభాకాంక్షలు అయితే తెలియజేశారు అని ప్రచురించారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అన్నారు. జూన్ 2న ఆదిలాబాద్ నుంచి 2వ విడత ప్రారంభం కానుంది. వరంగల్, ఖమ్మం జిల్లా సమీక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది కేవలం నివాస స్థలం మాత్రమే అని, ఇది ఆత్మగౌరవానికి భవిష్యత్తుకు ప్రతీకని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరును నిరంతరం కొనసాగించే ప్రక్రియగా చేపట్టిందన్నారు. గూడు లేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు సమకూర్చడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.